అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండటం ప్రారంభిస్తావో, దేవుని ప్రార్థించడం ప్రారంభిస్తావో, దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటావో, ఇదిగో నీతో ఆయన ఉండటం ప్రారంభిస్తే నీ ఇంటికి నువ్వు ఒక వెలుగవుతావు, నీ సమాజానికి నువ్వు ఒక వెలుగవుతావు, నీ గ్రామానికి నువ్వు ఒక రాయిగా, ఒక స్తంభంగా మారిపోతావు, నీ సంఘంలో కూడా నువ్వు ఒక స్తంభంలా మారిపోతావు. ఇంకా అన్యులు కావచ్చు, నీ అన్యజనుల్లో ఉన్న అనేక మంది నీ మాటలు విని మారుతారు, నీ జీవితాన్ని చూసి మారుతారు, నీ ముఖమును చూసి మారుతారు. ఎందుకనే తెలుసా? నువ్వు ఆహ్వానించినది నజరేయుడైన యేసుని, సర్వలోకమునకు సృష్టికర్త అయిన యేసును నువ్వు ఆహ్వానించావు కాబట్టి ఇంక నువ్వు ఏ క్రియ చేసినా సరే దాన్ని సఫలముగా నా యేసు మారుస్తాడు. ఇంక నువ్వు కృంగిపోయి ఏందో నా బతికేందో, నా కష్టాలు ఏందో, నా జీవితం ఏందో అనుకునే పని లేదు. నీకు అర్థమైపోయింది, ఓకే నా జీవితంలోకి ఈ శ్రమలు వచ్చినాయి అంటే నన్ను దేవుడు తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు. నా జీవితంలోకి ఈ అవమానము, ఈ నింద వచ్చింది అంటే ఇదిగో దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. నా జీవితంలోకి ఇదిగో ఈ ఆత్మీయత లోపించింది అంటే, నాకు ఇది అర్థమవుతుంది అంటే నన్ను పిలుచుకుంటున్నాడు, నన్ను ఆయన తన వద్దకు పిలుచుకుంటున్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, ఇదిగో నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి, నీకు ఆయన వినిపించటం కాదు, నేను నమ్ముతున్నాను, నీ కనులారా ఆయనను చూసే భాగ్యము నా దేవుడు కల్పిస్తాడు. ఆమేన్. కాబట్టి పేతురు ఆహ్వానించినట్టు నీ పడవలోనికి ఆయన ఆహ్వానించు. నీకు ఒకవేళ శ్రమ వచ్చింది అంటే అది ఆయన చిత్తంలోనే. నీకు ఒకవేళ కష్టం వచ్చింది అంటే అది ఆయన ద్వారానే. శ్రమ తెప్పించినవాడు తీసివేయగలడు, కష్టము ఇచ్చినవాడు దాన్ని తీసివేయటానికి సమర్థుడు. బాధలను రప్పించిన వాడు ఆ బాధలు అన్నిటి నుండి విడిపించడానికి సమర్థుడు. అది విశ్వాసం ఉంచి నీ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా సరే నువ్వు దేవుణ్ణి బాధ పెట్టావేమో, నీ జీవితంలో ఎక్కడైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నావేమో ఆలోచించుకో. ఒకవేళ ఆయన చిత్తములో నువ్వు వెళుతున్నట్లయితే, ఒకవేళ కష్టములో ఉన్న ధైర్యముగా ఉండు, నీ ఎదుట ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్.